Good morning, students. This is Sunita, Assistant Professor of Commerce, GDC Hydernagar. Today we are discussing about continuous auditing and advantages, disadvantages. First, what is continuous audit? The continuous audit is conducted throughout the year or at the regular short intervals of time. A continuous audit involves a detailed examination of all the transactions by the auditor attending at regular intervals, say weekly, fortnightly, or monthly during the whole period of trading. Next definition: a continuous audit is one where the auditor or his staff is constantly engaged in checking the accounts during the whole period, or where the auditor or his staff attends at regular or irregular intervals during the period. ఇప్పుడు ఈ డెఫినేషన్స్ బట్టి చూసుకుంటే కంటిన్యూస్ ఆడిట్ అంటే మనకి మొత్తం ఇయర్ అంతా ఆడిటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మరి ఆడిటింగ్ ఎలా చేస్తారు అని అంటే, ఆడిటర్ ఏం చేస్తాడు, తన యొక్క స్టాఫ్కి వాళ్ళ వర్క్ని బైఫర్కేషన్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు వీక్లీ కానీ లేదా మంత్లీ కానీ అలా వచ్చేసి అకౌంట్స్ని వెంటనే ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కంటిన్యూస్ ఆడిట్ అనేది తోడ్పడుతుంది. ఒక పక్క అకౌంటెంట్స్ అకౌంట్ వర్క్ చేస్తూ ఉంటే, ఇంకో పక్క ఏంటంటే ఆడిటర్స్ ఆడిట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ మనము, త్రూఅవుట్ ఇయర్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఆడిట్. నెక్స్ట్, మరి కంటిన్యూస్ ఆడిట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనుకున్నప్పుడు, ఫస్ట్ వన్, complete checking of all the records. Since the audit is carried out throughout the year, sufficient time is available for detailed checking. Any inquiry and doubt arising in the course of audit can be tackled in the better way. ఇక్కడ కంప్లీట్ కంటిన్యూస్ ఆడిట్లో ఏముందంటే, ఇయర్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని కూలంకుషంగా దగ్గరుండి మరి చూసుకోవడం జరుగుతుంది. అందుకని ఈ కంటిన్యూస్ ఆడిట్ని కంప్లీట్ చెకింగ్ ఆఫ్ ఆల్ ద రికార్డ్స్ అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్. ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్ అని అనుకున్నప్పుడు, ఆడిటర్ కెన్ ప్లాన్ హీజ్ ఆడిట్ వర్క్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. ఇయర్ మొత్తం ఆడిట్ చేయాలి కాబట్టి వాళ్ళు వర్క్ బైఫర్కేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏది మొదటగా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆడిట్ స్టాఫ్ను కనుక నియమించుకున్నట్టయితే ఎవరెవరికి ఏ వర్క్ అసైన్ చేయాలనేది చేస్తారనమాట. అందుకని హీ కెన్ ఈవెన్లీ స్ప్రెడ్ హిజ్ వర్క్ త్రూఅవుట్ ద ఇయర్. ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆడిటర్. ఈచ్ అండ్ ఎవ్రీ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ద వర్క్ ఆఫ్ ఆడిటర్ బికేమ్ easier for detecting frauds and errors, otherwise it will involve more times. మనకి ఆడిటింగ్ అనేది వెంటనే జరుగుతుంది కాబట్టి ఈ అకౌంట్స్లో ఎక్కడ మిస్టేక్ జరిగినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి, ఫ్రాడ్ కానీ ఎర్రర్ కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డి, అప్ టు డేట్ అకౌంట్స్. ద ఎఫిషియన్సీ ఆఫ్ అకౌంట్ స్టాఫ్ will increase and their work will be up to date and accurate. ఎందుకంటే ఇప్పుడు ఆడిట్ కంటిన్యూస్ ఆడిట్లో ఆడిట్ స్టాఫ్ వీక్లీ కానీ మంత్లీ కానీ వెంటనే విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆలోపు ఏం చేస్తారు, అకౌంటింగ్ స్టాఫ్ వాళ్ళ యొక్క వర్క్ని అక్యురసీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెంటనే చెకింగ్ ఉంటుంది కాబట్టి అప్ టు డేట్ అకౌంట్స్ అనేది అప్ టు డేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యుబుల్ సజెషన్స్. ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది ఇయర్ మొత్తం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ అకౌంటెంట్స్ చేసేటువంటి వర్క్ని చూస్తూ ఉంటారు కాబట్టి వెంటనే ఈ టెక్నిక్ కాకపోతే ఇంకొక టెక్నిక్ ఫాలో అవ్వాలి, ఎలా తీసుకోవాలి అనేది ఆ వాల్యుబుల్ సజెషన్స్ అనేది ఆడిట్ స్టాఫ్ అకౌంటెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ విల్ హెల్ప్ ద ఆడిటర్ టు మేక్ సజెషన్స్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్. అట్లా వీళ్ళ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ వల్ల ఏమవుతుందంటే బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట.
నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటీరియం అకౌంట్స్. ఇంటీరియం అకౌంట్స్ అనుకున్నప్పుడు మనము ఇంతకుముందు కూడా ఇంటీరియం ఆడిట్ అంటే మనం డిస్కస్ చేసాం టైప్స్ ఆఫ్ ఆడిట్లో. ఇంటీరియం ఆడిట్ అంటే ఏంటంటే ఇయర్ మధ్యలో కనుక ఆడిట్ కనుక జరిగినట్టయితే దాన్ని ఇంటీరియం ఆడిట్ అంటారు. ఈ కంటిన్యూస్ ఆడిట్ ఉంటే మనకి ఏంటంటే ఆల్రెడీ సంవత్సరం మొత్తం ఆడిట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ 6 months లోపల కనుక ఇంటీరియం డివిడెండ్ కనుక పే చేయాలి అనుకున్నప్పుడు మనం అప్పుడు ఇంటీరియం ఆడిట్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉండదు. మనం ఎంతవరకు అయితే ఆడిట్ చేసామో వాటిని బేస్ చేసుకొని ఇంటీరియం డివిడెండ్ అనేది డిక్లేర్ చేయడానికి కంటిన్యూస్ ఆడిట్ అనేది తోడ్పడుతుంది. ఓకే, అట్లనే మనం డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏది తీసుకున్నా అడ్వాంటేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మరి ఇందులో ఈ కంటిన్యూస్ ఆడిట్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్ ఆడిట్ సంవత్సరం అంతా చేయాలి అంటే ఆడిటర్ని నియమించుకోవాలి, ఆడిటర్కి ఆడిట్ స్టాఫ్ ఉంటారు, వీళ్ళందరినీ బేర్ చేయాలి అంటే వాళ్ళకి సమ్ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద స్మాల్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్లొకేషన్ ఆఫ్ రొటీన్ వర్క్. ఫ్రీక్వెంట్ విజిట్ బై ఆడిటర్ మే డిస్లొకేట్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ వర్క్. ఇప్పుడు మనకి కంటిన్యూస్ ఆడిట్ స్టాఫ్ వచ్చి చేస్తూ ఉంటారు, వాళ్ళకి రొటీన్గా అదే సేమ్ వర్క్ చేస్తారు కాబట్టి రొటీన్ వర్క్ చేసినప్పుడు కొన్ని వదిలేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. రోజు చూసేదే కదా అని చెప్పేసి ఒక్కోసారి తరువుగా చూడకపోవచ్చు. అదేవిధంగా వీళ్ళు వెంటనే వర్క్ జరిగే కొద్దీ ఆడిట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ వర్క్కి డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్టరేషన్ ఆఫ్ ఫిగర్స్. ఆఫ్టర్ ద అకౌంట్స్ హ్యావ్ బీన్ ఆడిటెడ్ ద ఫిగర్స్ మే బీ ఫ్రాడ్లెంట్లీ ఆల్టర్డ్ బై ద స్టాఫ్. ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఆడిట్ చేశారు, వీళ్ళు మళ్ళీ చూడరు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ ఫిగర్ని ఆల్టరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అకౌంటెంట్స్ ఆడిట్ చేస్తారని ఒక ఫిగర్ రాసేసి ఆఫ్టర్ ఆడిట్ తర్వాత ఏం చేస్తారంటే ఆ ఫిగర్స్ని ఆల్టరేషన్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ అనేది చేయరు కాబట్టి అలాంటప్పుడు ఫ్రాడ్ జరిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లూజింగ్ లింక్ ఇన్ ద ఆడిట్ వర్క్. యాజ్ ద వర్క్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ కంటిన్యూస్లీ ద ఆడిటర్ మే లాస్ కంటిన్యూటీ అండ్ సర్టెన్ క్వశ్చన్స్ అండ్ ఎంక్వైరీ మే బి లెఫ్ట్ అన్ఆన్సర్డ్. ఏంటంటే ఇక్కడ మనకి కొంత ఆడిట్ వర్క్ అనేది లూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్క్స్ ఇది చేయండి అని చెప్పేసి ఉంటాడు, ఒకవేళ ఆర్డర్ కనుక మర్చిపోయాడు అనుకోండి, అలాంటి సందర్భంలో కూడా కొంత ఆడిట్ వర్క్ అనేది మిస్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఇప్పటి వరకు ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఆడిట్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది చూడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.